శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారి జాతకులు, రేపు మధ్యాహ్నం లోపు మీరు ఒక వార్తను వినబోతున్నారు. ఖచ్చితంగా ఇది మీ మనసు ఆనందింపచేసే వార్త కింద చెప్పడం జరుగుతుంది. కొన్ని రకాల అపార్థాలు కొందరి నుంచి మిమ్మల్ని దూరం చేశాయి. దాని తాలూకా ఈ రోజున మీకు చాలా వరకు కూడాను మంచే జరుగుతుంది. గత అపార్థాలు అన్నీ తొలగిపోతాయి. మీరు మీకు దగ్గర కానున్నారు. ఈ సంతోషకరమైనటువంటి వార్తను మీరు వినబోతూ ఉన్నారు. అది కూడా రేపు మధ్యాహ్నం లోపే ఇలా జరుగుతుంది, జరిగి తీరుతుంది. అసలు కుంభరాశి వారి జాతకులు మానసిక సంతోషం ఏ విధంగా పొందుకోబోతున్నారు, ఏ అపార్థాల నుండి బయటపడబోతున్నారు, ఏ నిందల నుంచి, అవమానాల నుంచి, మీరు చేసింది తప్పు కాదు అని తెలుసుకుని, మీ నుంచి ఏ తప్పిదం జరగలేదు అని తెలుసుకుని, ఏ బంధం మీకు దగ్గర కాబోతుందో, రేపు మధ్యాహ్నం లోపు ఏ శుభవార్తను మీరు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి జాతకులు, మీరు చాలా మంచి మనసు గలవారు. కానీ కొన్ని రకాల పరిస్థితులు మిమ్మల్ని అందరికీ కూడాను శత్రువులుగా తయారు చేసి చూయించాయి. కనుకనే ఎన్నో నిందలు, అవమానాలు భరించారు. అయినప్పటికీ ఎదుటివారు మీకు ప్రియమైన వారు కావడం చేత మీరు ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిపోయారు. అయితే రేపు మధ్యాహ్నం లోపు ఈ యొక్క పరిస్థితులకు చెక్ పడబోతూ ఉన్నది. మిమ్మల్ని ఎవరైతే అపార్థం చేసుకున్నారో వారు వారి యొక్క తప్పిదాన్ని తెలుసుకుని మరల మీ జీవితంలోకి వస్తారో మీరు వారిని కూడాను చాలా హృదయంతో మీ జీవితంలోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క వ్యక్తి ఈ యొక్క శుభవార్తను కూడా మోసుకొస్తారు. ఆ వ్యక్తి రావడంతోనే అపార్థాలు అన్నీ కూడాను తొలగిపోతాయి. పేక మేడల్లాగా అన్నీ కూలిపోతాయి. వారు మరెవరో కాదండి, మీకు తోడబుట్టిన వారు లేదా మీ యొక్క జీవిత భాగస్వాములో మీరు మీ ఇంట్లోకి, మీ జీవితంలోకి మరల రావాలని కోరుకుంటూ ఈ యొక్క శుభవార్తను మోసుకుంటూ మీ ఇంటికి వస్తారు. మీరు ఖచ్చితంగా వారిని ఆహ్వానించండి. మనుషులు అన్నాక తప్పిదాలు చేస్తారు. కానీ పశ్చాత్తాపపడి మన జీవితంలోకి తిరిగి వచ్చిన వారు మన యొక్క భవిష్యత్తు అవుతారు. ఎప్పటికీ మనతోనే ఉంటారు. కష్ట సుఖాలు భరిస్తూ ఉంటారు. వీరు రావడంతోనే మీ మనసు ఉప్పొంగిపోతుంది. అసలు ఏమీ చెయ్యలేదు అంటూ కన్నీటి పర్యంతమైపోతారు. వారు తెలుసుకున్నారు కావునే మీ జీవితంలోకి వచ్చారు అని తెలియచెబుతారు. జీవిత భాగస్వామి అంటే ఎంతో ప్రేమ మీకు, తోడబుట్టిన వారు అంటే అంతే ప్రేమ మీకు. దూరం వచ్చింది కానీ దూరాన్ని తగ్గించే ప్రయత్నం చెయ్యలేదు మీరు. దూరం వచ్చింది, దూరాన్ని తగ్గించే ప్రయత్నం ఎవరూ చెయ్యలేకపోయారు. ఎందుకంటే పరిస్థితులు అలా వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం భగవంతుని అనుగ్రహంతోనే ఇదంతా సాధ్యపడింది. వారు మీ జీవితంలోకి వస్తారు. ఈ రోజు అంతా కూడాను మీరు చాలా వరకు కూడా మానసిక ప్రశాంతతతో ఉంటారు. ఏదో బరువు తగ్గిపోయిన ఫీలింగ్ కలుగుతోంది. అలాగే మీ ముఖం మీద ఎన్నో ఏళ్ల తర్వాత చిరునవ్వు వచ్చి చేరుకుంటోంది. వారితో ప్రియమైన సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మొత్తం కూడా వారితో కష్ట సుఖాలు పంచుకోవడంలోనే ఈ రోజు అంతా కూడాను సరిపోతుంది మీకు. మొత్తం మీద ఈ రోజు చాలా వరకు కూడాను ఆనంద బాష్పాలు చిందించే రోజుగా కుంభరాశి జాతకులకు చెప్పక తప్పదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.